ప్రైజ్ లా అందరికీ ప్రభు పేరిట వందనాలు. సిస్టర్ మంచి పాట పాడారు, అన్ని కలంబుల ఉన్నాయేవో. ఆ పాట ఎవరు పాడినా ఎక్కడ విన్నా మా నాన్నగారు గుర్తొస్తారు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన పాట. ఆయన టీచర్గా ఒక ప్రక్క ఉద్యోగం చేస్తూ పాస్టర్గా కూడా చేసేవారు. ఆ దినాల్లో మిషనరీస్ ఏం చేసేవారంటే, టీచర్ ట్రైనింగ్ సీట్ కావాలంటే ముందు 1 year బైబిల్ ట్రైనింగ్ కావాలి. ఆ సర్టిఫికేట్ ఉంటేనే టీచర్ ట్రైనింగ్కి వాళ్ళు ఇన్స్టిట్యూట్లో సీట్ ఇచ్చేవారు. కనుక వారి ఉద్దేశం ఏంటంటే, గ్రామాల్లో టీచర్గా అపాయింట్ చేసి ఆ గ్రామంలో సువార్త సేవ చేయాలా, అలాగే మరి ఉపాధ్యాయునిగా పనిచేయాలి. మా మదర్ అంతే. మా మదర్కి కూడా 1 year బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత ఆమెకు టీచర్ ట్రైనింగ్ సీట్ ఇచ్చారు. ఆ రోజుల్లో హయ్యర్ గ్రేడ్ ఉండేది, లోయర్ గ్రేడ్ ఉండేది. అంటే 5వ తరగతి చదివితే చాలు టీచర్ ఉద్యోగం. మిషనరీలు ఆ దినాల్లో ఆ విధంగా స్కూల్స్ ప్రారంభించి లోయర్ గ్రేడ్ టీచరు, హయ్యర్ గ్రేడ్ టీచర్ అంటే 8వ తరగతి చదివితే చాలు వెంటనే టీచర్ ట్రైనింగ్ వారే ఇచ్చి ఒక గ్రామంలో అక్కడ చిన్న చర్చ ఏర్పాటు చేసి వారే పాస్టర్, వారే మాస్టర్. అలాగే మా ఫాదర్ చాలా సంవత్సరాలు అక్కడ ఆయన టీచర్ కమ్ ప్రీచర్ అన్నమాట. అంతేకాదు వైద్యపరమైన కూడా వారికి నేర్పించేవారు. గ్రామాల్లో ఎవరన్నా సిక్ అయితే ఏ ట్యాబ్లెట్స్ ఇవ్వాలా, ఏ మందులు ఇవ్వాలా, వారికి ఆ ట్రైనింగ్ కూడా ఇచ్చేవారు. అంటే ఫస్ట్ ఎయిడ్. మిషనరీల యొక్క విజన్ అలాగ ఉండేది. గ్రామాల్లో ఎలాగా వారి విషయంలో వైద్యపరంగా సహాయం చేయాలి, విద్యాపరంగా సహాయం చేయాలి, అలాగే సువార్త ప్రకటించడంలో వారికి ఎలా సహాయం చేయాలనేటటువంటిది ఆ దినాల్లో వారు చేసి దినాన్న ఎంత ఎక్కువైన క్రైస్తవ్యం అభివృద్ధి చెందడానికి వారు వేసిన పునాదులు, వారు వేసిన విత్తనాలు మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. ఎంతగా వర్ధిల్లినటువంటిది, ఎంతగా ఆశీర్వదింపడినటువంటిది వారి యొక్క ప్రార్థనలో వారికి ఉన్న విజన్. అది మనం ఇప్పుడు అనుభవించే వారంగా ఉంటూ ఉన్నాం. మరి కొంతమంది మీకు తెలియదు కనుక ఈ విషయాలు నేను చెప్తా ఉన్నాను. ఎక్కడ ఈ పాట విన్నా మా నాన్నగారు గుర్తు వస్తారు. ఎందుకంటే ఆయన 2 వారాలకు ఒకసారి, 3 వారాలకు ఒకసారి ఈ పాటే పాడేవారు చర్చిలో. అందరి చేత పాడించేవారు. సరే, మన వాక్యాలకు వెళ్ళిపోదాం. ఈ యొక్క సాయంకాలపు వాక్య ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు మొదటి భాగంగా చూద్దాం. యోహాను 15 18వ వచనం నుండి 20వ వచనం వరకు దయచేసి ఒకరు చదివి వినిపించండి. చదువు. మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుతుంది. మీరు ఈ లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని నిందించుంది. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంది. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంది. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసించుతుంది. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొనుదు. తర్వాత 2వ భాగంగా యోహాను సువార్త 16వ అధ్యాయం 1-2 వచనం. మీరు అభ్యంతర పడకుండా వల్లని ఈ మాటను మీతో చెప్పుచున్నారు. మీరు వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలివేయదు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నాడని అనుకున్న కాలము వచ్చుచున్నది. ఇక్కడ క్రీస్తు ప్రభు ఆయన శిష్యులకు కొన్ని ముఖ్యమైన విషయాలు ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే త్వరలో ఇక ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమవుతూ ఉంది. మరి ప్రభు అకస్మాత్తుగా ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళినట్లయితే శిష్యులు చెదిరిపోవచ్చు, శిష్యులు అధైర్యపడవచ్చు,
శిష్యులు మరొక రకంగా ఇన్సెక్యూరిటీ వారు ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వారిని క్రమక్రమముగా ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. కొన్ని విషయాలు వారికి ఆయన బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే 18వ వచనంలో, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించుచున్నది, లేకపోతే నన్ను ద్వేషించను. మీరు ఎరుగుదురు, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల. ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఈ పరిస్థితి చాలా ఎక్కువగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవులకు తొందరలు, ఇబ్బందులు, అలాగే దేవుని సేవలో పరిచర్యలో ఉన్నటువంటి వారికి తొందరలు, ఇబ్బందులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మీరు ఆ గుంటూరులో మీ క్రిస్టియన్ మెజారిటీ ఎక్కువ కాబట్టి ఎవరు మీ జోలికి రారు. లక్ష్మీ గారు వస్తారన్నారు. మా గుంటూరులో ఎవరైనా క్రైస్తవులు ఏమన్నా చేస్తే ఇంకేమన్నా ఉందా? నిజమే, ఇక్కడ క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ కనుక అందరూ భయపడతారు. కానీ గ్రామాల్లో లేకపోతే మరి ఉత్తర కోస్తా అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఆ 3 జిల్లాలో ఒక రకంగా వెనుకబడినటువంటివి, అంటే లోకరీతిగా లేకపోతే మరి అభివృద్ధి చెందినటువంటి పట్టణాలైన క్రైస్తవ్యంలో చాలా వెనుకబడి చాలా తక్కువ పర్సెంట్ మాత్రమే క్రైస్తవులు ఉన్నటువంటి జిల్లాలవి. కనుక అక్కడ నిత్యము సువార్త ప్రకటనలో ఆటంకాలు, అలాగే వారు పెట్టేటటువంటి ఆ రకాలైనటువంటి తొందరలో ఎన్నెన్నో ఉంటూ ఉన్నాయి. ఇక్కడ క్రీస్తు ప్రభువు ఏమంటున్నారు? లోకము మిమ్మును ద్వేషించిన ఎడల, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల. మనకు తెలిసింది ఏంటంటే ఉత్తర ఇండియాలో సువార్త ప్రకటించడానికి తొందరలు, ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి. మనకు తెలిసిన చరిత్ర 2 సంవత్సరాల క్రితం ఆ యొక్క మరి మణిపూర్ ఆ ప్రాంతాల్లో చాలా తీవ్రమైన రీతిగా హింసలు చెలరేగి ఉంటూ ఉన్నాయి. ఎన్నో చర్చెస్ వారు తగలబెట్టేశారు, కూల్చేశారు, ఎంతోమందిని చంపేశారు. అనేక మంది వారి యొక్క ఇళ్ళు పోగొట్టుకున్నారు, లేకపోతే ఇంకా వారి యొక్క సంస్థాన్ని పోగొట్టుకొని శరణార్థులాగా ఆయా ఓపెన్ ప్లేసెస్లోనే స్త్రీలు, పిల్లలు ఉన్నటువంటిది మనం విన్నాం, టీవీలో చూసినటువంటిది ఉంటూ ఉంది. అది కేవలము ఆ మణిపూర్లో ఉన్నటువంటిదే అని మనం అనుకుంటాం. కానీ ఆ యొక్క ఉత్తర ఇండియాలో తెలియనటువంటి అనేక పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. పేపర్లో రాకుండా, మరి మీడియాలో రాకుండా చాలా జాగ్రత్తగా వారు చేస్తున్నటువంటివి ఉంటూ ఉన్నాయి. సేవ చేసే వారికి క్షేమం లేదు, వారి కుటుంబాలకు భద్రత లేదు. ఎప్పుడు ఏం చేస్తారో భయం. వాళ్ళు ఏదో చేస్తారని ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళినా అక్కడ అదే పరిస్థితి. సేవ చేయడమో మానివేయడమో 2 తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ఆ సేవకులు ఉంటూ ఉన్నారు. ఇక్కడ మరి ప్రభు చెప్పుచున్న మాట ఏంటి? ప్రభు చెప్పుచున్న మాట, లోకము మిమ్మను ద్వేషించిన ఎడల. లోకం ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది? మరి మనుష్యులు చీకటిని ప్రేమించేవారుగా ఉంటూ ఉన్నారు. మనుష్యులు పాపమును ప్రేమించేవారుగా ఉంటూ ఉన్నారు. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి వెళితే, యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి వెళితే 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది: వెలుగు లోకములోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. తమ క్రియలు చెడ్డవైనందున.
కనుక వారు వెలుగును ద్వేషిస్తారు, యేసును ద్వేషిస్తారు, నీతి న్యాయములను ద్వేషిస్తారు. అదే మరి ప్రస్తుత దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. వెలుగు లోకములోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడమైనందున వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించరు. ఎందుకు జరుగుతా? ఉత్తర ఇండియాలో ఎందుకు జరుగుతుంది? ఉత్తర ఇండియాకి పరిమితం కాదు, క్రమక్రమముగా దక్షిణ ఇండియాలో కూడా ఆ గ్రామాల్లో జరుగుతూ ఉంది. బయటికి రావడం లేదు. ఎవరితో చెప్పుకుంటారు? వారు వెళ్ళి గ్రామంలో ఒక ఆయన చిన్న మందిరం కట్టుకొని ఆ సేవ చేస్తూ ఉంటే వారు వచ్చి చేయడానికి వీల్లేదని ఆ పాక పీకేసి పాక కాల్చేసి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు? ఎవరికి చెప్పుకున్నా ఏ విధమైన సహాయం దొరకనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. ఎందుకంటే మనం మైనారిటీస్. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మేము చూస్తాం సార్, యాక్షన్ తీసుకుంటాం, మీరు వెళ్ళిపోండి అంటారు. అవతల వాడిని పిలుస్తారు, వాడు రాడు. ఎవరో ఎమ్మెల్యే చేతో లేకపోతే లోకల్ సర్పంచ్ చేతో ఎవరి చేతో ఫోన్ చేయిస్తారు. వారు ఇక్కడ మాకు చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారండి, వాళ్ళు మాకు ఇబ్బందిగా ఉంటూ ఉన్నారు. అక్కడ ఆ విధమైనటువంటిది వారు చేయడానికి లేదనేది వారి మాట తీసుకునేటటువంటి పరిస్థితి ప్రభుత్వ పరంగా ఉంటూ ఉంది. ఇంకా రాజకీయ నాయకుల పరంగా కూడా ఉంటూ ఉంది. ఏమీ చేయలేనటువంటి దీన స్థితిలో, ఏమీ అనలేనటువంటి పరిస్థితుల్లో దినాల్లో దేవుని సేవకులు లేకపోతే విశ్వాసులు, సువార్థికులు అటువంటి వాటిని ఎదుర్కొనేటటువంటిది ఈ దినాల్లో మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి ప్రభు చెప్పినటువంటి మాట, మీరు లోక సంబంధులు, లోకులు మిమ్మను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించారనే అక్కడ పాస్ట్ టెన్స్లోనే వ్రాయబడి ఉంటూ ఉంది. మనకు తెలుసు మరి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంత భయంకరమైనటువంటి వ్యక్తిగా ఉండి ఉన్నాడు. అయితే ఆ విధమైనటువంటి కార్యాలు సౌలు చేస్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసు చూస్తూ ఉన్నారు, ప్రభువైన యేసు వింటూ ఉన్నారు. ఆయన కలుగజేసుకోవాల్సి వచ్చింది. పౌలు సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు, పౌలు అపోస్తలులను హింసిస్తూ ఉన్నాడు, ఆ పౌలు వారి యొక్క చావులకు సమ్మతించేవాడిగా ఉంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు కలుగజేసుకోవాల్సి వచ్చింది. ఒకసారి అపోస్తలుల కార్యాలు 22:7-8 చూద్దాం. అపోస్తలుల కార్యాలు 22:7-8 చదవండి. నేను నేల మీద పడి, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు? సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావయ్యా అని అడుగుతా ఉన్నాడు. క్రీస్తు ప్రభువును అస్సలు హింసించినటువంటిది లేదు, కానీ ఎందుకయ్యా నన్ను హింసిస్తున్నావని అడుగుతా ఉన్నాడు. అంటే దాని అర్థం క్రైస్తవులను హింసించిన, ఆయన యొక్క సేవకులను హింసించిన, ఎవరిని హింసించినట్లు? యేసుని హింసించినట్లు. కనుకనే అక్కడ ప్రభు ఏమని మాట్లాడుతున్నారు? నీవేళ నన్ను హింసిస్తున్నావయ్యా, నీవేళ నన్ను హింసిస్తున్నావు. ఆ తర్వాత చదవండి. నీవెవడమని అడిగినప్పుడు నీవు హింసించుచున్న నజరేయుడవగు యేసును. నీవు నన్ను హింసిస్తున్నావయ్యా, నన్ను బాధపడుతున్నావు, నాకు ఇబ్బంది కలిగిస్తున్నావు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క సౌలు క్రైస్తవ సంఘాన్ని
ఆయన హింసించడం, ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది అది క్రైస్తవులకు మాత్రమే పరిమితమైనదిగా ఉండి ఉండలేదు, సంఘానికి మాత్రమే పరిమితమైనదిగా ఉండి ఉండలేదు. కానీ క్రీస్తు ప్రభువును హింసించేదిగా, లేకపోతే క్రీస్తు ప్రభు ఇబ్బంది కలిగించేదిగా ఉండడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఇక్కడ ప్రభు ఏమంటూ ఉన్నారు, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది. మిమ్మల్ని హింసిస్తే నన్ను హింసించినట్లే, మీకు బాధ కలిగించినట్లయితే నాకు కూడా బాధ కలిగించినట్లే అని ఇక్కడ ప్రభు చెప్పడం మనం చూస్తున్నాం. అలాగే 19వ వచనంలో వెళదాం. అంటే యోహాను 15:19 చదవండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము నన్ను వారిని స్నేహించు. అయితే మీరు లోక సంబంధులు కాదు. మీరు లోక సంబంధులు కాదు. ఇది మనం బాగా తెలుసుకోవాలి. ఎందుకు క్రీస్తు ప్రభు శిష్యులను మీరు లోక సంబంధులు కాదని అంటూ ఉన్నాడు? ఎందుకు ఇది మన క్రైస్తవులు లోక సంబంధులు కాదు అని మనం కూడా గ్రహించవలసి ఉంది. క్రైస్తవులు ప్రత్యేకింపబడినవారు, క్రైస్తవులు పిలువబడినవారు. అపోస్తలులు అంటే దాని అర్థం ఏంటి? పిలువబడిన వారు అని అర్థం, ప్రత్యేకింపబడిన వారు అని అర్థం. మనం క్రైస్తవులంగా అతిశయిస్తూ ఉంటాం. క్రైస్తవులంగా మనకు ఒక ప్రత్యేకత ఉన్నదని మనం తలంచేవారంగా ఉంటాం. అంతేకాదు, మనం ఒక దినమున మన ప్రభువుతో యుగయుగాలు జీవించేవారంగా ఉండబోతూ ఉన్నాం. ఈ యొక్క అతిశయము లేకపోతే ఈ యొక్క విధమైనటువంటి ఆలోచనలు క్రైస్తవులముగా మనం కలిగి ఉంటూ ఉన్నాం. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటి? మీరు లోక సంబంధులు కారు. దీనికి ప్రకారం మనం ఆలోచన కలిగిన వారంగా, ఆ ప్రకారంగా మనం ఈ లోకంలో జీవించే వారంగా ఉండాలి. మీరు లోక సంబంధులు కారు. ఎందుకు ప్రభు మాట చెప్తా ఉన్నారు? మనం పరలోకానికి చెందినవారు, లేకపోతే మన యొక్క పౌరస్థితి ఎక్కడుందట? పరలోకంలో ఉంది. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మన యొక్క పౌరస్థితి పరలోకంలో ఉంది. మనకు ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి కనుక ఈ లోకంలో, లేకపోతే మన దేశంలో, మన పట్టణంలో మనం పౌరులముగా ప్రభుత్వం ఆ విధమైన గుర్తింపు మనకి ఇచ్చింది. ఇది తాత్కాలికమైన సిటిజన్షిప్, ఇది తాత్కాలికమైన పౌరసత్వం. ఎంతకాలం ఉంటుంది పౌరసత్వం? చనిపోతే మన పట్టణంలో ఉన్న పౌరసత్వం మనం కోల్పోతాం. మన దేశం ఇచ్చినటువంటి ఆ గుర్తింపు పౌరసత్వాన్ని మనం కోల్పోతాం. అందుకనే భక్తుడైన పౌలు హెబ్రీ పత్రికలు ఎవరు రాస్తా ఉన్నాడు? మీరు యాత్రికులు పరదేశులో మనం ప్రయాణం చేసుకొని వెళ్తా ఉన్నాం. దేవుడు మనకు 60 సంవత్సరాలు ఇస్తే 80 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే ఆ యొక్క ఆయుష్ వరకు మనం నడిచేవారంగా, ప్రయాణించేవారంగా, యాత్రికులుగా ఉంటూ ఉన్నామని మనం గ్రహించుకోవాలి. మనం శాశ్వతంగా ఈ లోకంలో ఉండేటటువంటిది దేవుడు మనకి ఇవ్వనే లేదు. ఎవరికి వారి యాత్ర ముగించుకొని వెళ్ళాలి. ఎవరికి వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆయుష్ ప్రకారం ఈ లోకంలో జీవించి వారి యొక్క జీవిత యాత్రను ముగించుకొని వారుగా ఉండాలి. మన అటాచ్మెంట్స్ ఎలా ఉంటూ ఉన్నాయి? ఈ ఆలోచన రాదు. నా పౌరస్థితి పరలోకంలో ఉంది, లేకపోతే నేను యాత్ర విధానంలో ఉంటూ ఉన్నాను. నా దేశమే దేశం కాదు. పరదేశం అంటే ఇతర దేశాలకు చెందిన వారు. ఈ దినాల్లో అమెరికా దేశం యొక్క పరిస్థితి
కొంచెం గందరగోళంగా ఉంటుంది, కన్ఫ్యూజన్గా ఉంటాం. మరి ఎప్పుడు ఎవరిని ఆ దేశం నుంచి ఇతర దేశాలకు పంపించేస్తాడో ఆ ట్రంప్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఆ మెక్సికో, బ్రెజిల్ ఇంకా కొన్ని దేశాల వారు మరి అనాథరైజ్డ్గా అమెరికా దేశంలో ఉంటూ ఉన్నారని తెలిసి మొట్టమొదటిగా 250 మందిని ఐడెంటిఫై చేశాడు. అలాగా రోజు ఐడెంటిఫై చేస్తాను. అది సరైనటువంటి వీసా ఉండదు. ఆ మెక్సికో, అమెరికా ఆ దేశానికి సుమారుగా మరి సరిహద్దుగా ఉంటుంది. ఆ మెక్సికో దేశం నుంచి ఆ కంచెలోంచి రహస్యంగా దొంగతనంగా అమెరికా దేశంలోకి వచ్చి వారు ఏవో పనులు చేసుకుని బతుకుతూ ఉన్నారు. వారికి వీసాలు లేవు, పాస్పోర్ట్ ఏమీ ఉండదు. అటువంటి వారిని గుర్తించి శుభ్రంగా చేతులకి తాళ్ళు కట్టేసి ఆ యొక్క విమానం, ఎటువంటి విమానం అది, ఈ కార్గో అంటే ఈ లగేజ్ తీసుకుని వెళ్ళేటటువంటి ఆ విమానాల్లోకి ఎక్కించేసాడు. అలా కూర్చొని ఉన్నాడు. అంతే, కదలడానికి లేదు, మెదలడానికి లేదు, వారికి వాటర్ కూడా ఇవ్వడం లేదు. ఆ మిలిటరీ విమానాల్లో ఎక్కించి వాడిని పంపించేస్తాం. తర్వాత ఎవరిని పంపించేస్తాడో తెలియదు. ఇక్కడ సిటిజన్షిప్ ఉన్నవాడే ఉన్నాడు, లేకపోతే బయటకు వెళ్ళాడు. సిటిజన్షిప్ ఇక్కడ మనం చూసినట్లయితే మనం పరదేశంలో మనకు అర్థం కావట్లేదు. మనం యాత్రికులుగా ఉన్నామని మనం గ్రహించుకోవడం లేదు. ఇదే మనకు శాశ్వతం అనుకుంటూ ఉన్నాం. ఎక్కువైన రీతిగా లోకంతో అటాచ్మెంట్ పెట్టుకుంటూ ఉన్నాం. క్రమముగా ఒక ఆలోచనలో మనం వెళ్ళాలా. ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకము నాది కాదు, మా లోకం, మా దేశం పరలోకం అనేటటువంటి మనస్సు రావడం లేదు. అటాచ్మెంట్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. లోకంతో అటాచ్మెంట్స్, లోకంతో సంబంధం, లోకంతో స్నేహం చేయడం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మనకు తెలుసు. ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మనకు తెలుసు. కానీ ఈ లోకంతో స్నేహం మనం త్రెంచి వేసుకోవడానికి కానీ, ఈ లోకంతో స్నేహం క్రమక్రమంగా తగ్గించుకొని దేవునితో స్నేహం చేయడం, పరలోకానికి చేరుకునేటటువంటి ఆ విషయాల్లో కూర్చున్నటువంటి ఆలోచనలో మనం ఏమీ కలిగి ఉండడం లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు ఏమంటూ ఉన్నారు, మీరు లోక సంబంధులు కాదు, మీరు లోక సంబంధులు కాదు. ఒకసారి ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 3:14 వెళ్దాం. మీరు లోక సంబంధులు కాదు. మరి ఎవరు? ప్రభు చేత ప్రత్యేకింపబడిన వారు, ప్రభు చేత పిలువబడినటువంటి వారు. మనకు ఎటువంటి పిలుపు ఉంది? ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు, హై కాలింగ్. ఈ విషయం మనం ఆలోచించడం. ఈ లోకంలో ఉన్నతమైన స్థితి ఉంటే చాలు, ఈ లోకంలో హై స్టేటస్కి మనం వెళ్ళగలిగితే చాలు. ఇదే శాశ్వతము, ఇదే నిత్యము, ఇదే ముఖ్యమైనది మనం భావించే వాళ్ళంగా ఉంటూ ఉన్నాం. ఒకసారి చదవండి. దేవుని ఉన్నతమైన పిలుపు. మనకి ఎటువంటి పిలుపు ఉంటూ ఉంది? యూఆర్ హ్యావింగ్ హై కాలింగ్. కలెక్టర్ గారు పిలిస్తే మనం చాలా అతిశయిస్తాం. కలెక్టర్ గారు పిలిచాం, లేకపోతే ముఖ్యమంత్రి పిలిచారు అని అంటే చాలా సంతోషిస్తాం. ఉన్నతమైన పిలుపు. లేకపోతే మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా మరి ఆ పద్మశ్రీకి మనం రికమెండ్ చేస్తే, లేకపోతే మరి పద్మవిభూషణ్ మనకి అవార్డు చేసి ఆ ఢిల్లీ రాష్ట్రపతి భవన్కు రా, నీకు ఈ అవార్డు నేను ఇవ్వబోతూ ఉన్నానంటే దాన్ని ఏం తీసుకుంటాం మనం? హై కాలింగ్, ఉన్నతమైన పిలుపు. అయితే అటువంటిది కాదు ఇది. ఇక్కడ భక్తుడైన పౌలు ఏమంటున్నాడు? దేవుని ఉన్నతమైన పిలుపు. క్రీస్తు ప్రభు మన విషయంలో ఏమంటున్నాడు? మీరు లోక సంబంధులు కాదు. ఆ ట్రంప్ ఏమంటున్నాడు? మీరు ఈ యొక్క దేశం యొక్క పౌరులు కాదు అని చూపిస్తున్నాడు. మీరు వెళ్ళిపోవలసిందే, దేశాన్ని విడిచిపెట్టాలా.
ఎంతమంది ఈ యొక్క గ్రహింపు కలిగిన వారంగా ఉంటాం. లోకముతో పెనవేసుకొని పోతా ఉన్నాం. లోక సంబంధాలతో ఎక్కువైన రీతిగా దానిలో కొనసాగడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మన స్నేహితులు ఎవరు? లోకస్తులే. అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదని మనకు తెలిసినప్పటికీ లోకస్తులతోటే అవిశ్వాసులతోటే ఎక్కువైన సంబంధాలు కలిగిన వారంగా ఉంటూ ఉన్నాం. వారు మన ఇళ్ళకి వస్తారు, మనం వారి ఇళ్ళకి వెళుతూ ఉంటాం. వెళ్ళడంలో తప్పులేదు, కానీ నీవు వారిని క్రీస్తుకి ఇవ్వగలిగినటువంటి వాడుగా ఉంటేనే వెళ్ళు. నీ సాక్ష్యం చెప్పు. ఆ క్రీస్తు ప్రభు ఎందుకు మరణించారు, క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారని చెప్పి హిందువుల యొద్దకు వెళ్ళి, అవిశ్వాసుల యొద్దకు వెళ్ళి నీకు చెప్పగలిగినటువంటి ఆ ధైర్యము, ఆ ప్రేరేపణ ఉంటే నువ్వు వెళ్ళి హిందువుల ఇంటికి వెళ్ళి. అలాగే వారు మన ఇంటికి వస్తే నువ్వు సువార్త చెప్పడానికి నువ్వు నిజమైన మనసు కలిగిన వాడు ఉంటూ వారిని ఆహ్వానించు, వారిని ప్రేమించు, వారికి భోజనాలు ఏర్పాటు చేయి, అన్నీ ఇవ్వు. కానీ దానికంటే ముందు ఎవరినివ్వాలా? యేసునివ్వాలా, క్రీస్తునివ్వాలా. అది ఇవ్వలేనప్పుడు వారితో సహవాసం చేయడం మంచిది కాదు. అక్కడికి వెళ్ళడం వలన నువ్వు ఆత్మలో తగ్గిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడికి వెళ్ళడం వలన వారి యొక్క విగ్రహముల యొక్క చీకటి, వారు చేసేటటువంటి పూజలు అప్రభావం నీకు, నీ కుటుంబానికి వచ్చేటటువంటి ప్రమాదం ఉంటూ ఉంది. కొంతమంది అతిశయిస్తారు. ఎంత ఎక్కువ మంది హిందూ ఫ్రెండ్స్ని కలిగి ఉంటే, ఎంత ఎక్కువ మంది ఆ యొక్క హిందూ కుటుంబాలతో పరిచయాలు ఉంటే అది ఎక్కువైనదిగా, ఘనమైనదిగా, మంచిదిగా వారు భావించేవారుగా ఉంటూ ఉన్నారు. ఇక్కడ హై కాలింగ్, దేవుని ఉన్నతమైన పిలుపు, ఇది బహు కొద్ది మందికి మాత్రమే దేవుడు ఇచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాక్యంలో, మీరు లోక సంబంధులు అయిన ఎడల లోకము తన వారిని స్నేహించెను, అయితే మీరు లోక సంబంధులు కారు. అర్థం చేసుకుంటున్నాము, ఈ లోకానికి చెందిన వారిని కాదమ్మా, మరి మనం ఈ లోకానికి సంబంధించిన వారిని కాదురా, మనం పరలోకానికి సంబంధించిన వారు, యుగ యుగాలు దేవునితో గడిపే వారముగా, జీవించే వారంగా ఉండబోతూ ఉన్నామురా అని మన బిడ్డలకు ఆ విధమైనటువంటి తర్ఫీదిచ్చే వారంగా ఉంటూ ఉన్నాము. మనము లోకస్తులుగా ఉంటూ ఉన్నాము, మన బిడ్డలకు కూడా ఆ లోకమును ఇచ్చే వారంగా ఉంటూ ఉన్నాము. లోకము విలువైనదిగా, లోకము ముఖ్యమైనదిగా, ఈ లోకములో ఉన్నతమైనటువంటి రీతిగా పిలువబడేటటువంటి దాన్ని మనం కోరువారంగా ఉంటూ ఉన్నాం. కానీ ఉన్నతమైన పిలుపు అది ఆ దేవుని ద్వారా, ఆ క్రీస్తు ద్వారా మనం పొందుకోవాలనేటువంటి ఆలోచనలో మనం కలిగి ఉండకపోవడం వలన మన యొక్క కుటుంబ పరిస్థితులు కూడా అలాగే ఉంటూ ఉన్నాయి. మరి ఆ పురుషుడు ఆ యొక్క ఇంటికి ఆ శిరస్సుగా, వాక్యం చెప్తా ఉంది, శిరస్సుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి సరైన రీతిగా ఆ కుటుంబంను నడిపించగలిగితే ఆ కుటుంబము ఆ క్రీస్తుని కలిగిన కుటుంబంగా, ఆ కుటుంబము దేవుని కలిగిన కుటుంబముగా ఉండగలదు. అత్తనగా ఉండవలసినటువంటి, లేకపోతే ఆ కుటుంబాన్ని చక్కగా నడిపించవలసినటువంటి ఆ బాధ్యత పురుషునికి లేనప్పుడు ఆ యొక్క ఇంటి వారికి ఆశీర్వాదం ఉండదు. ఆ బిడ్డలు ఏమీ నేర్చుకోలేరు, వారు కూడా లోకస్తులుగానే ఉంటారు. నువ్వు లోకస్తులు అయితే వారు కూడా లోకస్తులుగా ఉంటారు. నీవు దైవ భయము కలిగి, దేవుని కలిగి నడుచువాడవుగా, నడిచే దానముగా ఉంటే నీ బిడ్డలైన వారు కూడా నీ యొక్క అడుగు జాడల్లో నడవాలనేటటువంటి ఆశ ఉంటుంది. వెంటనే నడవకపోవచ్చు, కానీ వారి మైండ్లో ఉంటుంది, మా నాన్న ఇలా ఉండేవాడు, మా అమ్మ ఇలా ఉండేది, నేను ఇట్లా చెడిపోయాను, నేను ఇట్లా పనికి మాలిన వాడిని అయిపోయాను. అయ్యో, వారైతే 4 గంటలు లేచి ప్రార్థనలో ఉండేవారు, వారైతే దైవ భయం కలిగి నడిచిన వారుగా ఉండేవారు. నేను అలాగ లేనే, అందుకే చెడిపోయాను, అందుకే తప్పిపోయాను, అందుకే పాడైపోయాను, నా జీవితంలో పాడు చేసుకున్నటువంటిది, దానికి నేనే కారకుడిని వారు గ్రహించేవారుగా ఉంటారు. వెంటనే తెలియకపోవచ్చు. సాటర్డే మా ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకున్నాం. ఫంక్షన్ అంటే మరి నా భార్యకు
70 సంవత్సరాల వయసు పూర్తయింది, 71లో ప్రవేశించింది అన్న. యాక్చువల్గా డిసెంబర్ 28వ తేదీ మా పిల్లలు అన్నారు, డాడీ చిన్న గెట్ టుగెదర్ పెట్టుకుందామని అన్నారు. సరే చేయండి అన్న. మా చిన్న పాప అల్లుడు వారిద్దరు పిల్లలు విశాఖపట్నం నుంచి వచ్చారు. మా పెద్ద అమ్మాయి అల్లుడు కుమారుడు మా ఇంటికి వచ్చారు. మోజస్ భార్య ఇద్దరు పిల్లలు ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు కూడా వచ్చారు. అందరం కలిసి ఒక చిన్న గెట్ టుగెదర్ పెట్టుకున్నాం, కృతజ్ఞత కూడిక. నేను ఒక 10 నిమిషాల వాక్యం చెప్పాను. మా పిల్లల్ని అడిగి మీరు చెప్పండి రా సాక్ష్యం అన్న. ఒక్కొక్కరు చెప్పడం ప్రారంభించారు. ఒక్కొక్కరు 5-7 నిమిషాలు చెప్పారు. వారు చెప్పింది ఏంటంటే, మా అమ్మ నేర్పిన దైవ భయంలో మేము ఇప్పుడు కొనసాగేటటువంటి కృప దేవుడిచ్చాడు. మోజెస్ చెప్పాడు, పెద్ద అమ్మాయి చెప్పింది, చిన్న అమ్మాయి కూడా. సుమారుగా 3 దేవుని సేవలో ఉన్నారు. ఈ సేవ చేయాలనే ఆశ, లోక సంబంధమైన ఆశలు మాకు లేవు, లోక సంబంధమైన కోరికలు మాకు లేవు. ఎందుకు మా నాన్న మా అమ్మకి లేవు కనుక అవి మాకు అబ్బాయి అని చెప్పారు సాక్ష్యం. మా అల్లుళ్ళకి అదొక సాక్ష్యం. మా అమ్మ మా నాన్న లోక సంబంధమైనటువంటి రీతిగా వారు జీవించలేదు, వారు మమ్మల్ని ఆ విధంగా పెంచలేదు కనుక మేము 3 దేవుని సేవలో కొనసాగేటటువంటి కృప దేవుడు మాకు ఇచ్చారు. కారణం మా అమ్మ మా నాన్న, వారు మాకు ఇచ్చిన ఆస్తి ఇదే. ఏ ఆస్తి ఇచ్చాము? దైవ సంబంధమైన, లేకపోతే దేవుని సేవలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, దేవుని సేవలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని మా అమ్మ మా నాన్న ఇచ్చారు. అదే మా ఆస్తి అని వారు 3 సాక్ష్యం చెప్పినప్పుడు మేము చాలా సంతోషించాం. కనుక ఇక్కడ మరి క్రీస్తు ప్రభు ఏమంటున్నారు, మీరు లోక సంబంధులు కాదు. మాకు అర్థమవుతుందా? తర్వాత యోహాను సువార్త 15:20లో పెడదాం. యోహాను 15:20. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసించు. నా మాట గైకొని ఎడల మీ మాట కూడా గైకొని. ఇక్కడ లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసిస్తారు. క్రీస్తు ప్రభువును హింసించారు, క్రీస్తు ప్రభువును సిలువ వేశారు, మనకు తెలుసు. అలాగే క్రైస్తవులను హింసిస్తున్నారు, అపోస్తలులను హింసిస్తున్నారు, చంపుతా ఉన్నారు. అది జరుగుతూ ఉంది. లెక్కలోనికి రావడం లేదు, విషయాలు తెలియడం లేదు. ఎక్కువగా ఉత్తర ఇండియాలో జరిగేది అదే, హింసించడము, చంపడము. మన దేశంలో క్రమక్రమం ఈ యొక్క దక్షిణ ఇండియా కూడా వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. దేవుడు గొప్ప దేవుడు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ రాకుండా దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ప్రపంచంలో క్రైస్తవులందరూ ప్రార్థన చేశారు, బీజేపీ ప్రభుత్వం రాకూడదు. ఇండియా దేశంలో ఉన్నటువంటి దైవజనులు, క్రైస్తవులు, అన్ని సంఘాల వారు ప్రార్థన చేశారు. 10 సంవత్సరాలు పరిపాలించాడు. మరొక 5 సంవత్సరాలు కానీ వచ్చేస్తే ఇక క్రైస్తవులకు విరోధమైన, వ్యతిరేకమైన చట్టాలు చేసి ఇక ప్రతి రాష్ట్రంలో కూడా క్రైస్తవ్యాన్ని బోధించకుండా కొన్ని చట్టాలు తీసుకొని రావాలని అనుకున్నాడు. దేవుడు ప్రార్థనలు ఆలకించాడు. దేవుడు ఒక రకంగా ఇంకా క్రైస్తవులకు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు, సువార్త ప్రకటనకు స్వేచ్ఛనిస్తూ ఉన్నాడు. చాలా తక్కువ మరి సీట్లు వచ్చాయి కనుక అందరినీ కలుపుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టాప్లో ఉన్నారు. ఆ సెంట్రల్ మినిస్టర్గా వెళ్ళిపోతారేమో టాక్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే మోదీ అది వింటున్నాడు. అంటే అపోజిషన్ గవర్నమెంట్ కనుక
మరి ఏం చేయలేడు, ఏమి చేయలేడు. చేయకుండా దేవుడు చేశాడు. మరొక 5 సంవత్సరాలు ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యం అయితే మనకి ఈ విధంగా సువార్త ప్రకటించుకోవడానికి, ఈ విధంగా సేవలో ముందుకు వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడేమో. ఆలోచిస్తున్నామా? మన మట్టుకు మనం నిశ్చింతగా ఉంటూ ఉన్నాం, మన మట్టుకు మనము హాయిగా ఉంటూ ఉన్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, డబ్బు సంపాదిస్తున్నాం, బిడ్డను చక్కనైన రీతిగా పెంచి ఉన్నతమైన స్థితిలో వారిని ఉంచేటటువంటి ఆలోచన కలిగిన వారంగా ఉంటూ ఉన్నాం. కానీ సువార్త తెలియని వారు, క్రీస్తుని ఎరుగిన వారి విషయంలో కొంచెమైన ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క విజన్ మనకేమైనా ఉంటూ ఉందా? వీడు నా స్నేహితుడు, ఎప్పుడో నాతో చదువుకున్నవాడు కనుక వాడి ఇంటికి వెళ్తాను, వాడు ఎంతకాలం నువ్వు ఈ స్థితిలో ఉంటావు? క్రీస్తు ప్రభు ఇది విషయం, క్రీస్తు ప్రభు చేసింది. వెళ్ళండి, విత్తనాలు వేయండి. విత్తనాలు వేయడం మన పని, అది మొలిపించడం, దానికి నీరు వేయడం, వృద్ధి చెందించేటటువంటి పని యేసయ్య. మీరు సిగ్గుపడినక్కర్లేదు. మీకు స్నేహితులు ఉన్నారు, మీకు బంధువులు ఉన్నారు, మీకు క్లాస్మేట్స్ ఉన్నారు, ఉద్యోగరీతిగా మీరు కొలీగ్స్ని కలిగి ఉన్నారు. వెళ్ళండి. ఆదివారం ఒక గంట ప్రభు సేవ కొరకు మీరు వినియోగించండి. మీరు పొందుకున్న ఆశీర్వాదాలు, మీరు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క క్రీస్తుని గుర్చిన వెలుగు, మీరు పొందుకున్నటువంటి ఆ వెలుగు ఇతరులు కూడా చూచి వారినిగా, ఇతరులు కూడా ఇవ్వగలిగిన వారుగా మీరు లేవండి, వెళ్ళండి. ఆ 3 పిల్లలు ఆ సాక్ష్యంలో వారు ఏం చెప్పారంటే, ఒకసారి మీకు చెప్తున్నాను. మా మమ్మీ సాయంకాలం స్కూల్ నుంచి రాగానే హౌస్ విజిటింగ్ వెళ్ళిపోయేది. మా డాడీ ఆఫీస్ నుంచి రాగానే హౌస్ విజిటింగ్ వెళ్ళిపోయేవారు. మా పని ఇదే, ఉద్యోగం. నేను 5:30కి ఇంటికి వచ్చేవాడిని. నా భార్య కూడా సుమారుగా 5:30కి వచ్చేది. ఆమె కొన్నిళ్ళు దర్శించడానికి వెళ్ళేది, నేను కొన్నిళ్ళు దర్శనానికి వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చేసరికి ఆమె నాకంటే ముందు, లేకపోతే నాకంటే వెనక 8:30కు వస్తాయి. ఆ సమయంలో చిన్న పిల్లలు 3 వారు హోంవర్క్లు వాళ్ళు చేసుకునేవారు, ఒకరు నిద్రపోయేవారు. అప్పుడు నా భార్య త్వరగా కొంచెం చేసి పడుకున్నటువంటి వారిని లేపి వాళ్ళకి ఆహారం పెడతా ఉంది. మాకెవరు చెప్పేవారు కాదు. జక్కబ్ గారు వచ్చేవారు, ఆదివారం ఆయన వాక్యం అందించి వెళ్ళిపోయేవారు. మాకెవరు చెప్పేవారు కాదు. మోజెస్ అయితే వాడు పడుకున్నప్పుడు 8:30కి వాళ్ళ అమ్మ లేపి, ఒరే లేవరా అంటే కూర్చునేవాడు, కళ్ళు మూసుకునేవాడు. వాళ్ళ అమ్మ ముద్ద పెడితే కొంచెం ఎవరు బొక్కలు పెట్టుకుని మళ్ళీ ఆయన కొట్టి, ఒరే మింగరా అంటే మింగి కొంచెం నీళ్ళు పోసేది, మళ్ళీ ఇంకో ముద్ద పెడితే ఈ బొక్కను పెట్టుకొని మళ్ళీ కొనుక్తాం. పిల్లల ఆహార విషయంలో కానీ, పిల్లల చదువుల విషయంలో కానీ మేము ఎక్కువైన శ్రద్ధ తీసుకునేటటువంటిది మేము చేసి ఉండలేదు. వారికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, వారికి చదువులో ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. మరి పెద్ద అమ్మాయి MSc MPhil PhD చేసింది ఏయులు. చెప్పింది నేను ఉద్యోగం చేయను, సేవ. మోజెస్ MBA చేశాడు. ఆ సండే వస్తాయి, ఆ కార్పొరేట్ కాలేజెస్లో సండే తప్పనిసరిగా అటెండ్ అవ్వాలా. ఆ దినమే వారు స్పెషల్ క్లాసులు పెడతారు, ఆ దినమే టెస్టులు పెడతారు. నేను వెళ్ళాను ప్రిన్సిపల్ దగ్గర, మా అబ్బాయి సండే రాడు, మేము క్రిస్టియన్స్, మేము చర్చికి వెళ్ళాను. అలాగే సార్ పర్వాలేదండి, మీ అమ్మాయి రాకపోయినా పర్వాలేదు. కానీ మరుసటి రోజు వాడు వెళ్ళేసరికి పనిష్మెంట్ రెడీగా ఉండేది. మండే ఎవరెవరు రాలేదో, టెస్ట్కి రాలేదో, ఎవరెవరు క్లాసులో నిలబడి ఉంటాం. సరే అరే పర్వాలేదు. ఆఖరికి ఆ క్లాసులో మ్యాథ్స్లో ఆడే ఫస్ట్. సండే వెళ్ళలేదు, నేర్చుకోలేదు, పరీక్షలు రాయలేదు. మన దేవుడు గొప్ప దేవుడు అండి, మన దేవుడు గొప్ప దేవుడు. మరి చిన్న అమ్మాయి, ఆమె బీటెక్ చేసింది కంప్యూటర్స్, ఏదో ఎంటెక్ కూడా మైసూర్ యూనివర్సిటీ చేసేసింది. అది అంటే ప్రైవేట్గా ఇది ఉంటుంది కదా, చేసేసింది. మైసూర్ యూనివర్సిటీ చేస్తే అది రికగ్నైజ్డ్ కాదు, ఎంటెక్ పోయింది. బీటెక్ కంప్యూటర్స్ చేసింది. విశాఖపట్నంలో ఏదైనా చేసుకోమని నేను ఉద్యోగం చేయండి. అది
ప్రియులారా, మరి మనకున్న ఆలోచనలు, మనకున్న తలంపులు, మనకున్న భక్తి మన బిడ్డలకు కూడా వెళ్ళేటటువంటి ఆ పరిస్థితి మనం కల్పించాలా. మన ఆస్తి అయితే ఇస్తాం. దేవుని కృప చేత నాకు ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి ఏమీ ఇంతవరకు ఇవ్వలేదు, ఇవ్వాలి. ఆస్తులు ఇవ్వడం ఈజీ అనండి. అరే నీకు 20 లక్షలు, అరే నీకు 30 లక్షలు, అరే నీకు ఇల్లు, అరే అమ్మ నీకు బంగారం 20 తులాలు కొని ఉంచానమ్మా నీ వివాహానికి, లేకపోతే 20 తులాలు నీకే. ఈ యొక్క ఆస్తులు ఇచ్చే విషయంలో, లోక సంబంధమైన వాటిని వారికి పంచిపెట్టే విషయంలో ఆలోచన కలిగిన వారంగా ఉంటూ ఉన్నా కానీ భక్తి ఇవ్వగలిగిన, భక్తి ఇచ్చేటటువంటి, లేకపోతే క్రీస్తుని ఇచ్చేటటువంటి విషయాల్లో ఆ విధమైన ఉన్నతమైన ఆలోచన మనము కలిగిన వారంగా ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రస్తుతం చంపువారుగా ఉన్నాం, విశ్వాసం చంపువారుగా ఉంటూ ఉన్నాం. సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితుల్లో ఉత్తర ఇండియాలో ఉంటుంది, దక్షిణ ఇండియాలో కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటూ ఉంది. మనం కూడా సిద్ధపడాలి. ఎందుకు? క్రీస్తు ప్రభు అటువంటి విషయాలైన అశిష్యులకు ప్రత్యేకంగా బోధించినటువంటిది చేసి ఉంటూ ఉన్నాడు. వారికి కూడా సమస్య రాబోతూ ఉంది, వారికి కూడా చంపేటటువంటిది రాబోతూ ఉంది. సిద్ధపరుస్తూ ఉన్నాడు, 12 మందిని సిద్ధపరుస్తూ ఉన్నాడు, చిన్న సంఘాన్ని ఆయన సిద్ధపరచువాడుగా ఉంటూ ఉన్నాడు. ఇది నాలో సంఘాలు సిద్ధపడాలా, సంఘాలు సిద్ధపడాలా. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా అన్నిటి కొరకు మనం నేర్చుకోవడానికి, సిద్ధపడడానికి మనం ఆ విధముగా తర్ఫీదు పొందుకోవాల్సి ఉంటూ ఉంది. ఒక్కసారి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. యోహాను 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగు, ఆయనను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానని. చూసారండి, ఇక్కడ ప్రభు చెప్పుచున్న మాట ఏంటది? లోకములో మీకు హాయిగా ఉంటుందని ప్రభు చెప్పలేదని నేను. ఎందుకంటే ఆయనే హాయిగా లేరు, ఆయన శిష్యులు అంతకంటే హాయిగా లేరు. ఎక్కడో ఎవరైనా కొంచెం ఆహారం ఇస్తే 13 మంది తినేవారు, ఎక్కడో విశ్రమిస్తూ ఉండేవారు. వారికేం బంగ్లాలు లేవు, ఏమంటే బంగ్లాలు లేవు. ఏదో చిన్న గ్రామంలో సేవ చేసి రాగలిగితే తిరిగి ఆ నజరేతుకు రావడం, లేకపోతే కపెర్నహూముకు రావడం. ఆ కపెర్నహూము చిన్న వాళ్ళకి బస చేసే స్థలం అంటే ఆ సేవా కార్యక్రమాలు వారు కపెర్నహూము పట్టణంలో ఉండి ఆ సేవకి వెళ్ళి మరలా కపెర్నహూముకు వస్తూ ఉండేవారు. కొన్నిసార్లు రాలేనటువంటి పరిస్థితులు అక్కడే ఉండినటువంటిది. ఇక్కడ మరి క్రీస్తు ప్రభువుకే యోగ్యమైన, సౌఖ్యవంతమైన, సుఖంతో కూడినటువంటి పరిస్థితులు ఆయనకే లేవు. క్రైస్తవులుగా మనం కోరుకోవడం ఎంతవరకు సబు మన ప్రభువుకే లేదు, మన బోధకునికే లేదు, మన గురువుకే లేదు. అటువంటి లైఫ్, సుఖవంతమైన, సౌఖ్యవంతమైన లైఫ్ను మనం కోరువరగా ఉండడం అది ఎంతవరకు సబు? ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును. సిద్ధపడదాం మనం శ్రమ కొరకు, మనం సిద్ధపడదామా? కష్టముల కొరకు, వ్యాధి బాధల కొరకు, ఇబ్బందుల కొరకు, అవమానాల కొరకు మనం సిద్ధపడదామా? చిన్న నింద, చిన్న కష్టం వస్తాయి. ఎంతగా దేవుని మీద ఆయాసపడే వారంగా, ఎంతగా దేవుని మీద సణుగు వారంగా ఉంటాం. ఆ హైదవులు అయితే చక్కగా ఉన్నారు, వారి కుమారులు అయితే ఉన్నతమైన విద్యను అభ్యసించిన వారుగా ఉంటూ ఉన్నారు. వారు బాగా సెటిల్ అయినటువంటి పరిస్థితి వారిలో చూస్తూ ఉన్నానయ్యా. నా బిడ్డలకి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? సండే స్కూల్ నుంచి వాక్యం విరిగిన వారు, యవనస్తుల కూటాలకు వెళ్ళిన వారుగా ఉంటూ ఉన్నారు. ఎన్నోసార్లు దేవుని సేవకుల చేత ప్రార్థన చేయించాను. ఎందుకు వారు అలాగున్నారు? ఎందుకు వారు అలా? మనము
లోకస్తులతో మనం పోల్చుకోకూడదు. మనము మన బిడ్డలకు కూడా ఆయా సందర్భాల్లో కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా దాని గుండా వారు కూడా నేర్చుకోవలసినటువంటి ఆత్మ సంబంధమైన పాఠాలు వారిని నేర్చుకునేవారు. యూ హ్యావ్ టు అలౌ దెమ్ టు లెర్న్ సర్టన్ థింగ్స్ వెన్ దే ఫేస్ సమ్ డిసీజ్, సమ్ ప్రాబ్లమ్, సమ్ యాక్సిడెంట్, సమ్ లాస్. మనం ఆ విధంగా చేయనట్లేదు. కష్టం వచ్చిందంటే అరే ఏంటిరా నువ్వు చిన్నప్పటి నుంచి భక్తిలో పెంచారా, నేను సండే స్కూల్ క్రమంగా పంపించాను, సేవకుల కోసం ప్రార్థన చేశారా, ఏంట్రా నీకు తొందర వచ్చింది. ముందు మనం గాబరా పడిపోతాం. వాడు బాగానే ఉంటాడు, పర్లేదు మమ్మీ, మనిపోద్ది, చిన్న దెబ్బ తగిలింది, దేవుడు కాపాడాడు, నో వర్రీ, డోంట్ వర్రీ అని చెప్పేటటువంటి వారు ఉన్నాడు. కానీ మనం గాబరా, అడిగి వచ్చేసింది, అది దెబ్బ తగిలేసింది. మా అబ్బాయి మోజెస్ మొన్న ఫ్రైడే ఈవినింగ్ ఆ టౌన్లో వెళ్ళి పనులన్నీ చేసుకొని మా కాలనీ టర్నింగ్లోకి ఇలాగ తిరిగేసరికి పడిపోయాడు వెహికల్ నుంచి. పడిపోయాడు. అక్కడ వాటర్ ఉందట చూసుకోవాలి, నైట్ టైం వెహికల్ మీద పడిపోయాడు. తిన్నగా ఇంటికి వచ్చేసాడు. నాకు మా ఆవిడకి చూపిస్తున్నట్టుగా ప్యాంట్ కన్నం పడింది చూడండి. ఏం జరిగిందిరా అని అంటే ఇక్కడే మన టర్నింగ్ పడిపోయింది అవుతున్నాడు. ఏం జరిగిందిరా అంటే అక్కడ వాటర్ ఉంది, చీకట్లేడు చూసుకోలేదంట. ప్యాంట్ మాత్రం కన్నం పడి చూడు, లోపల కూడా అది రగిలిపోయి ఉంటుంది, దెబ్బ తగిలి ఉంటుంది అని అంటే ప్యాంట్ బయట తీసి చూపించాడు, ఏం దెబ్బ తగలేదు. ఇదేట్లా ఇంత కన్నం పడిపోయింది ప్యాంట్కి, నీకు లోపల చిన్న దెబ్బ, ఆ చర్మం కూడా ఏమీ కాలేదు. నేను దేవుడు నిన్ను కాపాడాడురా, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. యాక్సిడెంట్ జరగవని అనుకోవద్దు, జబ్బులు రావని అనుకోవద్దు, ఓటమి రాదని అనుకోవద్దు. అన్నీ మనం జయాలే కోరుకోవడం వారంగా ఉంటాం. అన్నీ మంచి జరగాలని అనుకోవడం అనేటటువంటి సరికాదు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, లోకంలో మీకు మంచి జరుగుతుంది, ధనవంతులు అయిపోతారు, అభివృద్ధిలోకి వస్తారు అన్నాడా? అనలేదే. ఏమంటున్నాడు యేసయ్య? లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, శ్రమ కలుగుతుంది. మరొక వచ్చిన మనకు తెలిసిన చూద్దాం. మత్తయి సువార్త 5:11. మత్తయి 5:11. చదవండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మీరు ఆశీర్వాదాలు పొందుకుంటారయ్యా. ఎంత మంచి మాట ప్రభు చెప్తున్నాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసిస్తారు. ఉత్తర ఇండియాలో జరుగుతుంది అది, దక్షిణ ఇండియా రాబోతాం. హైందవులైన లేకపోతే ఆ యొక్క ఆర్ఎస్ఎస్ వారు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బలిసాము కావచ్చు, ఎవరైనా కావచ్చు, యేసు నామం ఎత్తావా చంపుతాం, యేసుని గురించి ప్రకటిస్తావా కర్రతో బాదుతాం. ఎన్ని జరుగుతూ ఉన్నాయి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డ మాటలు అలా పలికినప్పుడు మీరు ఆశీర్వదింపండి వారయ్యా. ఈ విషయాలు మనం నేర్చుకోవడం లేదు, ఈ విషయాల గురించి మనం ఆలోచించడం. నేను 20 సంవత్సరాల క్రితం హుబ్లీలో జాబ్ చేశాను. అంటే 2020, 21, 22 లేకపోతే 2020, 21. అక్కడ నేను జాబ్ చేస్తున్న దినాల్లో వంట చేసుకున్నవాడు నేను. అంటే భార్య పిల్లలు శ్రీకాకుళంలో ఉండేవారు. జాబ్ పరంగా కర్ణాటక రాష్ట్రంలో హుబ్లీలో జాబ్ చేసేవాడు. 2 రోజులకు ఒకసారి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కాయగూరలు ఎక్కువ తెచ్చుకునేవాడు. సరే ఒక ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చి ఆ ఈవినింగ్ వెజిటబుల్స్ కొందామని మార్కెట్కి వెళ్ళి, కాదు అది సెలవు దినం, 11 గంటలకు అలాగా కాయగూరలు కొనడానికి వెళ్ళాను. వెళితే అక్కడ చాలా షాపులో మూసేసి ఉన్నాయి,
చాలా చెప్పులు ఆ యొక్క మార్కెట్లో పడి ఉన్నాయి. అంతా సైలెంట్గా పరిస్థితి ఉంటూ ఉంది. ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ మార్కెట్కి 4 గేట్లు ఉంటాయి, పెద్ద మార్కెట్. అంతా కూడా ఒక రకమైన నిశ్శబ్దం, అంతా ఒక రకమైన ఏంటి ఇలా ఉంది మార్కెట్, ఎప్పుడు ఇంత రష్గా ఉంటుంది అని అనుకోనే నేను వచ్చేసాను. ఏవో కొద్దిగా ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉన్నారు, నేను ఎప్పుడూ అక్కడికి వెళ్తూ ఉండేవాడు. వారు చెప్తున్నారు, ఇవాళ మార్కెట్లో ఆ యొక్క ఆర్ఎస్ఎస్ వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళారు, బొట్లు పట్టుకొని వెళ్ళారు పళ్ళితో. ప్రతి వాళ్ళకి బొట్టు పెడుతున్నారు. బొట్టు నాకు పెట్టొద్దంటే కర్రించుకుంటారు. అక్కడ ముస్లిమ్స్కి హిందూస్కి ఎప్పుడు గొడవ జరుగుతూ ఉంటాయి. ఆ హుబ్లీలో ముస్లిమ్స్ కొంచెం ఎక్కువ మందే ఉంటారు, అంటే హిందూస్ అంత సమానంగా ఉంటారు, కానీ క్రైస్తవులు చాలా తక్కువ మంది. చెప్పారన్నమాట, మార్కెట్లోకి వెళ్ళి 4 గేట్లలో కర్రలు పట్టుకొని కాశారు. లోపల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ ఎర్ర బొట్టు పెడుతున్నారు. ఎవరన్నా నాకు బొట్టు పెట్టదంటే కరిచిపోయారు. గొడవలో పరిగెట్టి అంత ప్రసాభాస అప్పుడు తెలిసింది, అందుకే నా మార్కెట్లో పరిస్థితి ఎంత దౌర్జన్యం, ఎంత దుర్మార్గం, ఎంత క్రీస్తుని గురించినటువంటి వ్యతిరేక. ముస్లిమ్స్ అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఒకసారి మరొక ఇష్యూ జరిగింది, కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. వాళ్ళు వెస్లీ గారు నాకు పర్మిషన్ ఇచ్చారు. ముందు ఆయన 9:30 అన్నారు, ఇంకా చాలా టైం ఉంది, నాకు ఉందా లేదా, ఆయన ఇచ్చారంటే ఓకే. ఆ హుబ్లీ స్టేషన్ చాలా పెద్దది. కర్ణాటక రాష్ట్రంలో మరి బెంగళూరు తర్వాత హుబ్లీ పెద్ద సిటీ. సుమారుగా అది మహారాష్ట్ర స్టేట్ బార్డర్ అన్నమాట. అక్కడ మరాఠీ వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది హుబ్లీలో. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ట్రైన్ దిగి వచ్చారు. వచ్చి ఆ స్టేషన్లో మన అక్కడ క్రైస్తవులు కొంచెం ఉన్న రైల్వేలో చాలా బెటర్ పొజిషన్లో ఉన్నారు క్రైస్తవులు. వాళ్ళే ఇంజిన్ డ్రైవర్స్, వాళ్ళే టీటీఈలు, వాళ్ళే బుకింగ్ క్లర్క్లు, వాళ్ళే పెద్ద పొజిషన్లో ఉన్నారన్నమాట క్రిస్టియన్స్. కనుక ఆ యొక్క హుబ్లీలో ఉన్న రైల్వే స్టేషన్లో ప్రతి దినం కూడా అక్కడ గ్లాస్ దానిలో బైబిల్ పెడతారు. ప్రతిరోజు ఆ వాక్యాలు మారుస్తూ ఉంటారు. వెళ్ళిన వారందరూ చదువుకోవడానికి పెద్ద అచ్చుతో ఉన్నటువంటి బైబిల్ అక్కడ పెడతారు. వాళ్ళు దిగి స్టేషన్లో దిగి రావడానికి కర్రతో పట్టుకొని ముందది కొట్టేశారు. ఆ యొక్క గ్లాస్ బీరువా పగలు కొట్టి బయటను తీసి చింపేసి ప్లాట్ఫామ్ మీద చేసేసారు. అది అయిన తర్వాత బయటకు వచ్చారు. బయటకు వస్తే అక్కడే మసీదు ఉంటుంది స్టేషన్ దగ్గర. ఆ మసీదుకి దాని మీద చాలా జెండాలు ఉంటాయి, ముస్లిమ్స్ జెండాలు ఉంటాయి. మసీదు బయట రాగానే వెంటనే వెళ్ళారు. సరే పర్వాలేదు. వెళ్ళడంతో ఆ మసీదు బయట కట్టిన లోపల మొత్తం జెండాలన్నీ తీసి చింపేసి రోడ్డు మీద తీసేసారు. కర్రలు పట్టుకొని వస్తున్నారు. ఎవరు వాళ్ళు అవగాహన. ఈ విషయం ముస్లిమ్స్ తెలిసింది. వాళ్ళు కర్రలు పట్టుకొని వాళ్ళు వచ్చారు. అంటే నాకు తెలియదు ఈ విషయం. నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను ఉదయం 9 గంటలు. సాయంకాలం వచ్చేసరికి ఆ రోడ్డు మీద చెప్పులు, ఇటుక బెడ్డలు, రాళ్ళు అన్నీ ఉన్నాయి. ఆ వీధంతా నిర్మానుష్యంగా ఉంది. ఏంటి జరిగిందో నాకు తెలియదు. తెనగా నా రూమ్కి వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, పెద్ద గొడవ అయింది, నీకు తెలిసి నాకు తెలియదు. హిందూస్ ముస్లిమ్స్ కొట్టుకున్నాడు, రాళ్ళు. అందుకే ఎంత దౌర్జన్యం, ఎంత దుర్మార్గం జరుగుతూ ఉందో చెప్పలేము, ఊహించలేము. ఇక్కడ మరి ప్రభు ఏం చెప్తున్నాడు? జనులు నా నిమిత్తము మిమ్మును నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు దాన్ని ఏం చేయాలి? ఏడమన్నారా? అక్కడ ఏమన్నారండి? ఏమన్నారు చెప్తారా? అయ్యా మీకే రైటింగ్ కనపడుతుంది, మీరే చదివి చెప్పండి అంటారు కదా. మాకు కనపడలేదు, మంచి చీకట్లో ఉన్నాం. ఏమన్నారు? సంతోషించి ఆనందించండి,
ఎందుకు పౌలు శీలలో సంతోషించి ఆనందించారు? వారు చర్చల్లో పెట్టబడ్డారు, బాగా దెబ్బలు తినేశారు. పౌలు శీల ఏటం లేదు, వాళ్ళకు తెలుసు యేసు క్రీస్తు కొరకు నిందించబడిన, హింసింపబడిన అది మాకు ఆశీర్వాదం. మా ప్రభు చెప్పాడు సంతోషించి ఆనందించమన్నాడు. కనుక సంతోషిద్దాం, ఆనందిద్దామయ్యా అని బహుశా పౌలు శీల గారితో చెప్పుకుంటాడు. సరే ఆనందిద్దాం అనుకున్నారు. ఇద్దరు పాటలు మొదలుపెట్టారు. ఏమంటారు? ఏం చేశారు వాళ్ళు? పాటలు పాడడం మొదలుపెట్టారు, దేవుని స్తుతించడం మొదలుపెట్టారు, కీర్తనలు పాడడం మొదలుపెట్టారు. అంతే, అద్భుతం జరిగిపోయింది. ప్రార్థన, పాటలు, ప్రార్థన, అద్భుతం జరిగిపోయింది. అక్కడ భూకంపం వచ్చేసింది. వారి యొక్క సంఖ్యలు ఊడబడ్డాయి. ఆ యొక్క చెరసాలలో ఉన్నటువంటి ఆ ఖైదీలందరి యొక్క సంఖ్యల్లో ఊడబడ్డాయి. అంత గొప్ప అద్భుతం అండి. అది వాళ్ళు ఏడ్చుకుంటా ఉంటే పొద్దుటే లేచి ఆ పౌలు శీలను మరొక రేవేసేది కదా. చాలా దెబ్బలు కొట్టి పని చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేయకుండా, స్తుతించకుండా అలాగే అయ్యో బాధ, నొప్పి అని అనుకుని నిద్రపోయారు అనుకోండి. ఉదయం లేచారు, మరొక రేవు వేసారు. ఆ రేవు వేయకుండా వారు ఏం చేశారండి? పాటలు పాడారు, ప్రార్థించారు, భూకంపం వచ్చేటట్టుగా చేశారు. చెరసాల పునాదులు వణికే అని రాయబడి ఉంటూ ఉంది. ఖైదీల యొక్క సంఖ్యలు ఊడిపడ్డాయి, వీరికి ఉన్నటువంటి సంఖ్యలు ఊడిపడ్డాయి. పరిగెత్తుకొని వచ్చాడు చెరసాల, లైట్ వెలిగించాడు, దీపం చూశాడు. అర్ధరాత్రి సమయం అందరూ ఉన్నారు. అయ్యా నువ్వేం భయపడకాయ, అందరూ ఉన్నాం, ఇక్కడే ఉన్నాం. ఉన్నారా బాబు? లేకపోతే తెల్లవారేసరికి నా పని అయిపోద్ది. సరే అక్కడికి ఆపేస్తాను, అది నాకు వాక్యంలోకి వెళ్ళిపోదాం. సరే, ఇక్కడ ఏం చూసామంటే మనం మొత్తం 5:11 మరి ఇంకా చదవద్దు, ముందుకు వెళదాం. యోహాను సువార్త 16:1-2 కూడా మనం చదువుకున్నాం వెళ్దాం కదా. ముందుకు వెళ్ళిపోదాం, సమయం అయిపోతుంది. యోహాను 16:1-2 చదవండి మీరు. అభ్యంతరపడకుండా ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరములో నుండి వెలివేయుడు, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నారని అనుకుని కాలం. చూశారండి, ఇది ఒక క్రొత్తదైన వెర్షన్, క్రొత్తదైన మాట. ఏమని ఉంది ఇక్కడ? వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలివేస్తారు, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొని కాలము వచ్చుచున్నది. చంపేటటువంటి ప్రతివాడు అంట దేవునికి సేవ చేసేవాడిగా వారు భావించేటటువంటి పరిస్థితి. చంపేటటువంటి ప్రతివాడు దేవునికి సేవ చేస్తున్నాడు. మనకు ఉదాహరణ ఎవడు? సౌలు ఏమనుకున్నాడు? సంఘాన్ని హింసించు, క్రైస్తవులను చంపడు, అపోస్తలులను చంపడు, అది దేవుని సేవ అని అనుకున్నాడు. ఆయన ఒకసారి ఒక వచనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 22:3-4 వచనాలు. అపోస్తలుల కార్యాలు 22:3-4 వచనాలు. అక్కడ దేవుని గూర్చి ఆసక్తుడన్నాయి అని అంటాడు. సాక్ష్యం, పౌలు గారి సాక్ష్యం. అది ఏమన్నాడండి? నేను కీకేలోని మనసులో పుట్టిన యూదుడని, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరులు ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ఠయందు శిక్షిస్తున్నాయి. మీ అందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గూర్చిన ఆసక్తి ఉంది నాకు. యెహోవా దేవుని గురించిన ఆసక్తి నాకు ఉంది. యెహోవా దేవుని సేవ పరిచర్య నేను చేయాలంటే ఏం చేయాలా? క్రైస్తవులను చంపాలా, అపోస్తలులను చంపాలా. అది దేవునికి ఇష్టమైనది, యెహోవా దేవునికి ఇష్టమైనది అని అనుకున్నాడు.
ఆయన సాక్ష్యం ఏం చెప్తున్నాడు? దేవుని గురించి ఆసక్తుడనై. ఎక్కువ దేవుని సంతోషపరచాలి. దేవుని సంతోషపరచాలంటే ప్రస్తుతం చంపాలా. ఎందుకంటే ఆయన పరిసైడ్గా ఉన్నాడు. పరిసైడ్గా మంచి తర్ఫీదు పొందుకున్నవాడుగా ఉంటూ ఉన్నాడు. పరిసయ్యులు యేసును నమ్మలేదు. పరిసయ్యులు యేసును అంగీకరించలేదు. యేసు ఒక మానవుడు అని వారు భావించారు. యేసు కేవలము ఆ యొక్క వడ్లవాని కుమారుడని భావించారు. యేసు కేవలము మరియ యోసేపుల కుమారుడిగాని వారు భావించారు. ఆయన బోధ సరైన బోధ కాదని వారు చెబుతూ ఉండేవారు, విమర్శిస్తూ ఉండేవారు. మేము అబ్రహాం సంతానం, యెహోవా మా దేవుడు, నీవు మరియ యోసేపుల కుమారుడవయ్యా, మేమైతే అబ్రహాం సంతానం. ఈ విధంగా పరిసైనగా ఉండినటువంటి ఆ యొక్క సౌలు ఆ తర్ఫీదులో ఎక్కువైన రీతి ఎదిగినటువంటి వాడుగా ఉండినటువంటి వాడు కనుక ఆయన యెహోవాకు సేవ చేయాలని అంటే క్రైస్తవులను హింసించాలా. ఒక్కసారి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. అపోస్తల కార్యాలు 9:1-2. ప్రభు యొక్క శిష్యులను బెదిరించాలా. రెండవది హత్య చేయాలా. తనకది ప్రాణాధారం. ఎంత మంచి మాటలు ఆయన చెప్తున్నాడండి. శిష్యులను బెదిరించేయాలా, అంతేకాదు హత్య చేశారు. తర్వాత ఏంటి? అది నా యొక్క ప్రాణాధారం అంటే అది నా యొక్క జీవిత లక్ష్యం, నా యొక్క గురి. యెహోవా దేవుని సంతోషపరిచేటటువంటిదే నా యొక్క గురి, లక్ష్యం అయి ఉంటుంది. కనుక ఏం చేయాలంటున్నాడు? శిష్యుని బెదిరించి హత్య చేయాలా. అదే కదా ప్రభు అంటూ ఉన్నారు. 16:2 మనం ఏం చదువుకున్నాం? వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలివేస్తారు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నాడు అనుకుంటాడు. మరొక వచనంలో కలదాం. అపోస్తల కార్యాలు 7:58-60 వరకు. నాకు తెలిసిన విషయాలేవి, క్రొత్తమేం కాదు. అక్కడ అస్తఫను రాళ్ళతో ఒకటి చంపుతా ఉన్నారు. చదవండి. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రుద్ది చంపి సాక్షులు సౌలు అని ఒక యవనుడి పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టి. చూసారండి ఎక్కడ పెట్టారండి వస్త్రాలు? యవనస్తుడైన సౌలు నద్ద వాటి నుంచి ఆయన కాపలాగా వస్తున్నాడు. ఆ తర్వాత ప్రభువును కూర్చి మొరపెట్టించు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోవడం శ్రమను పలుకుతుండగా వారు అతని రాళ్ళుగా కొట్టి అతని మోకాళ్ళు, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము శబ్దముతో కలిగింది. ఈ మాటలు పలికి నిద్రించింది. సౌలు అతని చావుకు సమ్మతించాడు, సంతోషించాడు. ఇటువంటి వాళ్ళు చావాలా? ఇటువంటి వాళ్ళు ఉండకూడదు. ఈ విధంగా ఆయన చనిపోవడం ద్వారా యెహోవా దేవుడు సంతోషిస్తాడు. ఈ విధంగా మనం చేయడం ద్వారా యెహోవా దేవునికి సేవ చేయవారంగా ఉంటూ ఉన్నాం అనేటటువంటి ఆలోచనతో నిండిపోయాడు. అర్థం కావడం లేదు. ఏం చేస్తున్నాడు అర్థం కావడం లేదు. యవనస్తుడిగా ఉంటూ ఉన్నాడు. చాలా అతీవ్రమైనటువంటి రీతిగా ఆయన ఎన్నెన్నో చేయవాడిగా ఉంటూ ఉన్నాడు. దేవుడు దర్శించాడు. దేవుడు కొట్టి కింద పడేశాడు. గుర్రం మీద వెళ్తా ఉన్నాడు, కింద పడ్డాడు. గురుడి వాడైపోయాడు. బడి కనపడటం. ఇప్పుడు ఒకరి మీద ఆధారపడవలసి ఉంటాం. ఒకరు చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. దౌర్భాగ్యస్థితి. 3 దినాలు ఆహారం లేదు, నీళ్లు లేవు. దేవుడు కొట్టాడు. దేవుడు బుద్ధి చెప్పాడు. ఆయన విషయంలో
దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక నెరవేర్చేటటువంటి ఆలోచన యేసు కలిగి ఉంటూ ఉన్నాడు. కళ్ళు తెరవబడ్డాయి, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఎన్నడూ కూడా ఆయన కొట్టినటువంటిది కానీ, ఎన్నడూ కూడా ఒకరి దగ్గర సరెండర్ అయినటువంటిది కానీ, ఎన్నడూ కూడా 3 దినాలు ఆహారం లేనటువంటి ఆ స్థితిలో ఎన్నడూ ఉండి ఉండలేదు. కానీ ఈ సమయంలో సరెండర్ అయిపోయాడు. ఇక్కడ తన మాట చూద్దాం ఒకసారి. 1 తిమోతి 1:12-13. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ద్వారా దర్శింపబడ్డాడో తన పాపను ఒప్పుకోవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే క్రీస్తు చేత కొట్టబడ్డాడో, క్రిందకు పడద్రోయబడ్డాడో, గురుడివాడు అయిపోయాడో, అప్పుడు తన పాపను ఒప్పుకోవడం ప్రారంభించాడు. కొన్నిసార్లు కొంతమందికి అటువంటిది జరిగినప్పుడే వారు దేవుని యొద్దకు వస్తారు, అంతవరకు దేవుని యొద్దకు రారు. చూస్తూ ఉన్నాం మనం. తీవ్రమైన వ్యాధి, ఏ క్యాన్సర్ వచ్చినప్పుడు డాక్టర్స్ చెప్తారు, నువ్వు 6 నెలల కంటే బ్రతకవయ్యా. డాక్టర్స్ చెప్తారు, నువ్వు 3 నెలల కంటే బ్రతకవయ్యా. ఇటువంటి వార్నింగ్స్ వారు పొందుకున్నప్పుడు అప్పుడు దేవుని వైపు మళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు, యేసు వైపు చూడడం ప్రారంభిస్తారు. అయ్యో, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి దినములను నేను పాడు చేసుకున్నాను. చక్కగా ఉన్నప్పుడు ఎన్నడూ కూడా ఆ చర్చికి వెళ్ళినటువంటి మనస్సే నాకు వచ్చేది కాదు. ఎన్నడూ కూడా మోకరించి ప్రార్థన చేయాలనేటటువంటి మనస్సే నాకు వచ్చి ఉండలేదు. ఎన్నడూ కూడా పరిశుద్ధ గ్రంథము తీసి చదవాలనేటటువంటి కోరికే నాకు కలగలేదు. ప్రభు ఆయుష్ పొడిగించయ్యా, ప్రభు ఆయుష్ పొడిగించు. ఒక 15 సంవత్సరాల ఆయుష్ ఇయ్యి, 15 సంవత్సరాల ఆయుష్. అప్పుడు ఏడుస్తారు, కన్నీరు గారుస్తారు, ప్రభు పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ దేవుడు కొంతమంది విషయంలో కృప చూపించేవాడిగా ఉండేటువంటి సందర్భాలు ఉన్నాయి. వారు ఎప్పుడైతే మరి దేవుని వెంబడించేవారుగా, దేవుని ప్రేమించేవారుగా, పాపం ఒప్పుకునేవారు ఉంటారు, దేవుడు ఆశ్చర్యకరమైన స్వస్థత వర్తించేవాడిగా ఉంటాడు. మరో 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చేవాడిగా ఉంటాడు. అయ్యా 15 సంవత్సరాల ఆయుష్ అని వారు అడిగితే వారి ప్రార్థన దేవుడు వినేవాడిగా ఉంటాడు. మా బాధ విషయం చెప్తాను. వెస్లీ గారు నా సమయం ఇస్తారనుకుంటున్నాను. ఎందుకంటే నాకు వచ్చిన ఫంక్షన్కి వెళ్ళాలా, వాళ్ళు లేట్గా రమ్మన్నారు. మరి ఏం చేయను, ఇక్కడ ఉంటే మరి మోజేస్తారు గబగబా లైట్ తీసుకుని అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను. వెస్లీ గారు చాలా దూరం వెళ్ళాలి. నేను ఎక్కడ ఉండాలి, రోడ్డు మీద. మీ అందరితో ఉంటే నాకు సంతోషం కనుక ఇలా పొడిగించుకొని వెళ్తాను. ఎవరికైనా మరణకరమైన రోగం వచ్చింది? ఏ రోజుకి వచ్చింది? హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందట. ఉదయకాలం నేను మరి శ్రీకాకుళం నుంచి వచ్చి కొంతసేపు బైబిల్ చదువుకుంటూ ఉన్నప్పుడు అదే చదివాను. ఎందుకో మరి ఒకవేళ ఈ దినం నేను మీకు అది చెప్పాలనేటటువంటిది అది దేవుని ఆలోచన ఏమో నాకు తెలియదు. యెషయా గ్రంథంలో పెడదాం. యెషయా గ్రంథం యెషయా గ్రంథం చదువుకునే ఉదయం నేను వెళతా ఉన్నప్పుడు 38వ అధ్యాయం చదువుతున్నా. ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు, హిజ్కియా ప్రార్థన చేసుకుంటున్నాడు. వెంటనే దేవుడు ప్రవక్త యెషయాను పంపించి ఏం చెప్తున్నాడు? నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇస్తాను. ఎంత గొప్ప సంఖ్య! 15 సంవత్సరాల ఆయుష్ చాలా చాలా ఎక్కువ.
చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు 6 నెలలు 3 నెలలు బ్రతుకుతావా అని డాక్టర్స్ చెప్పినటువంటి ఆ యొక్క వ్యక్తికి 15 సంవత్సరాలు ఆయుష్. అది చిన్నది కాదు, చాలా చాలా. మా ఫాదర్ గురించి చెప్తాను కదా, ఒక నిమిషం చెప్పేస్తాను. ఆయనకి సుమారుగా 65 ఇంకా 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల వయసులో ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. మాది గ్రామం. తీసుకుని వెళ్ళి విశాఖపట్నం కేజీహెచ్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో బయట ఈ కార్డియాలజిస్టులు ఉండేవారు కాదు. ఇప్పుడంటే వీధికి ఒక కార్డియాలజిస్ట్. చిన్న నొప్పి వస్తే మనం పరిగెట్టుకు వెళ్తాం, అమ్మో నా గుండె ఆగిపోతుంది, ఏం ఆగదు, కానీ భయం. ఎందుకంటే ప్రక్కనే కార్డియాలజిస్ట్ ఉన్నాడు కాబట్టి ఒకసారి చెక్ చేయించుకుంటే తప్పేంటి అని పరిగెడతాం. ఆ రోజుల్లో ఎవరు కూడా ఆ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉండేవారు కాదు. గుండె సంబంధించిన డాక్టర్స్ ఓన్లీ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో 1-2 ఉండేవారు. సరే, మా నాన్నగారిని అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. ఆయన సేవ చేసేవారు, ఉపాధ్యాయుడిగా ఆయన ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎంగా ఉండేవారు. 71 ఇయర్స్ అనుకున్నాం ఆ టైంలో వచ్చారు. మరి ఆయన ఎక్కడికో ఆ రోజుల్లో ఏ వెల్లూరో హైదరాబాదో చెన్నై తీసుకుని వెళ్ళి ఆపరేషన్ చేయించేటటువంటి పరిస్థితి లేదు. ఆ దినాల్లో అంతా మెడికల్గా డెవలప్మెంట్. ఇప్పుడైతే 70 అయినా 80 అయినా కోసి పారేస్తున్నారు. ఏం పర్వాలేదని ఆ యొక్క స్టంట్లు వేసేస్తున్నారు. ఏం పర్వాలేదు సార్ అని వేసేస్తున్నారు. ఆ రోజుల్లో డాక్టర్స్కి అంత ధైర్యం లేదు, అంత టెక్నాలజీ లేదు మెడికల్గా. మా ఫాదరు ఆయన ప్రీచింగ్ చేసేవారు, కానీ ఎక్కువైన రీతిగా ప్రార్థనలో ఉండేవారు కాదు, ఎక్కువైన రీతిగా బైబిల్ పఠనం చేసేవారు. ఏదో నామినల్గా. మా ఫాదర్ నామినల్ క్రిస్టియన్. సరే, ఆయనకి పరిస్థితి వచ్చింది. అక్కడ కేజీహెచ్లో ట్రీట్మెంట్ అవుతుంది, మెడిసిన్స్ ఇస్తూ ఉన్నారు. సరే, ఆయనకి చెప్పేటటువంటి ధైర్యం మాకు లేదు. మీరు రక్షణ పొందండి, మీరు మారు మనసు పొందుకోండి, మీ పాపాలు ఒప్పుకోండి, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తానని చెప్పే ధైర్యం మాకు లేదు. ఎందుకంటే ఆయన ముందు నిలబడడానికి మాకు భయం. ఎందుకంటే మమ్మల్ని అలా పెంచారు. ఆయన మేము 7గురం. మా ఫాదర్ని ఎదిరించాను, కానీ ఆయన ముందు నిలబడి ఆయన చెప్పేటటువంటి ధైర్యం మా 7గురికి లేదు. మేము 6 అన్నదమ్ము, ఒక చెల్లి. అయితే మా ఆంటీ ఉన్నారు, ఒక ఆమె చాలా స్పిరిచువల్గా ఉంటారు. చిన్నప్పటి నుంచి ఆమె భక్తిలో ఉన్నటువంటి ఆమె హాస్పిటల్కి వచ్చారు మా ఫాదర్ని చూడడం. వచ్చి మావయ్య మీరు రక్షణ పొందాలని చెప్పి. ఆయనకి లోపల చాలా మండిపోయి ఉంటుంది. ఏమండి, ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఎవరినన్నా అందరూ రక్షణ పొందారని అనుకుంటారు, మీరు రక్షణ పొందండి అని అంటే ఎంత కోపం ఉంటుంది తెలియదు. చిన్నతనంలో బాప్తీసం తీసుకుని మీరంటే 20 సంవత్సరాలు కోపం ఆయనకు లోపల కోపం వచ్చి ఉంటుంది. మావయ్య మీ పాపాలు ఒప్పుకొని ఇంకా కోపం వచ్చింది ఏంటిది, నేను ప్రీచర్ని, నేను ఒప్పుకోవడమే. లోపల చాలా చాలా కోపం. ఈమె చాలా ధైర్యం చేసి పరిస్థితి బాగోలేదు, ఎప్పుడైనా మీరు చనిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది, చనిపోతే మీరు ఎక్కడికి వెళ్తారో, మారు మనసు పొంది మీ పాపాలు. ఆయనకి చాలా చాలా లోపల బాగా కోపం వచ్చి ఉంటుంది. ఏదైనప్పటికీ ఆమె విడిచిపెట్టలేదు. ఆయన కొరకు ఆమె ప్రార్థన చేసి దేవుడు గ్రహింపించాడు. ఆయన కన్నీటితో ఆయన పాపాలు ఒప్పుకున్నారట. మంచం మీద ఆమె చెప్పారు, మాకు తెలియదు ఈ విషయం. ఒప్పుకున్నారు. ఆయన కూడా ఒక భయం పట్టుకుని చచ్చిపోతానేమో, చచ్చిపోతా అన్నప్పుడు పాపాలు ఒప్పేసుకుంటారు కదండి. దేవుడిని చాలా చాలా దీనత్వంతో ప్రార్థన చేస్తారు కదా, అలా చేశారండి. ఆ చేసేసిన రాత్రి ఆయనకు ఒక కళ వచ్చిందట. తెల్లని బట్టలు వేసుకుని ఒక ఆయన వచ్చి ఆయన ముట్టి నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని చెప్పేసి చెప్పారు. వెంటనే మా ఆంటీ అది తన డైరీలో రాసుకుంది 15 సంవత్సరాల ఆయుష్ అని. ఇది మాకెవరికి చెప్పలేదండి, చెప్పలేదు. కానీ మాకు ఏం చెప్పిందంటే మీ నాన్నని మారుమనసు పొందాలని చెప్పాను, ప్రార్థించే మీ నాన్న నేను కూడా చేస్తానని చెప్పేసి. ఎప్పుడైతే ఆయనను ప్రభు ముట్టారో స్వస్థత వచ్చేసింది. ఇంకా హార్ట్ సంబంధించినటువంటి సమస్య లేదు. డిశ్చార్జ్ చేసేసారు, ఇంటికి వచ్చేసారు, బాగా అయిపోయింది, బాగా తిరుగుతున్నారు. 15 సంవత్సరాలు చక్కగా సేవ అయితే నేను
ఊర్ల దగ్గర అన్ని చక్కగా చేసేసారు 15 సంవత్సరాలు. కరెక్ట్గా 15 సంవత్సరాలంటే నమ్మండి, ప్రభు 15 సంవత్సరాలు అంటే కరెక్ట్గా 15 ఆ నెల, మరి ఆ తేదీ తెలియదు కానీ ఆ నెల ఆ సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎక్కించగానే అని చనిపోయాడు. అప్పుడు మా ఆంటీ చెప్తా ఉంది, పెద్దానికి తెలుసా దేవుడు ఆయనతో మాట్లాడాడు, 15 సంవత్సరాలు ఆయుషిస్తా అన్నారు, అందుకే ఆయన ఆ యొక్క లైఫ్ పొడిగించబడింది. ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి ఆఖరి దినాల్లో చనిపోతామనేటటువంటి భయం కొలిది ప్రభు నమ్మేవారుగా ఉంటారు. ఇక్కడ హిజ్కియాకు అది జరిగింది. 15 సంవత్సరాలు. ఉదయం నేను చదవగానే మా నాన్న గుర్తొచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి అన్ని కాలంలో పాట వినేసరికి మళ్ళీ మా నాన్న గుర్తొచ్చేసాను. చూశాను, ఇక్కడ 15 సంవత్సరాల గురించి చెప్పాలని అప్పుడు అనుకోలేదు. నేను ఉదయం వెస్లీ గారి ఇంట్లోకి వచ్చిన వాక్యం చదువుతున్నప్పుడు అది నేను చదవాల్సిన పోర్షన్ కనుక నేను చదువుకొని వచ్చేసాను. 15 సంవత్సరాలు ఇక్కడ ఆ ప్రస్తావన ఇప్పుడు నేను చెప్పాలని అనుకోలేదు, ఎందుకో దేవుడు మీకు చెప్పించాడు. కనుక ఇక్కడ ఏముందండి, లోకములో మీకు శ్రమ కలుగును. ఇక్కడ పౌలు పాపాలు ఒప్పేసుకున్నాడు. ప్రభు ఎప్పుడైతే సౌలును దర్శించాడో పౌలు తన యొక్క పాపాలు ఒప్పేసుకున్నాడు. ఈసారి 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాల్లో వెళ్ళిపోతాం. పూర్వము దూషకుడును, ఆ. హింసకుడును, ఆ. హానికరుడైన నన్ను ఆ. తన పరిచర్యకు నియమించి ఆ. నమ్మకమైన వానిగా ఎంచినందుకు ఆ. నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు ఆ. కృతజ్ఞుడై ఉన్నాను. ఆ. తెలియక అవిశ్వాసం వల్ల చేసిన కనుక ఆ. కనికరింపబడి చూశారండి, తెలియక అవిశ్వాసం వల్ల చేశాను, తెలియక అవిశ్వాసం వల్ల చేశాను, హింసకుడను, దోషకుడను, హానికరను, పాపాలు ఒప్పుకున్నాడు, పాపాలు ఒప్పుకున్నాడు, క్షమించబడ్డాడు, దేవుని కృపను పొందుకొని ఉన్నాడు. ఇది అవసరం అండి, ఇది అవసరం. పాపాలు ఒప్పుకోవడం, ప్రభు దగ్గర క్షమాపణ పొందుకోవడం, ఇది అవసరం. ఊరికే క్రైస్తవ జీవితాన్ని జీవించడం వలన ప్రభు సంతోషించడం. ఉదయం నేను చెప్తున్నాను, బరులు దహన బరులు అర్పించడం వలన ఎక్కువ సంతోషిస్తాడా? సంతోషించడు. మరి ఎప్పుడు సంతోషిస్తాడు? ఆయన ఆజ్ఞలు గైకుంటే సంతోషిస్తాడు. ఒకడు ఆయన ఆజ్ఞలు గైకునట ద్వారా ఆయన సంతోషిస్తాడు అని ఆ ప్రవక్త అయిన సమూయేలు చెప్పినటువంటిది ఉదయకాలంలో మేము ధ్యానించుకోవడం జరిగింది. అలాగే సమయంలో మనం ముగించుకోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రభు వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు, శుద్ధపరుస్తూ ఉన్నాడు. మరికొన్ని వచనాలు చూసుకుందాం. రోమీయులకు రాయబడిన పత్రిక 8:18. రోమీయులకు రాయబడిన పత్రిక 8:18. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చినదై మనుషులందరికీ శిక్షాప్తి కలుగుటకు ఏలాగు కారణమాయను. అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానం మన మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. అక్కడ రాబో మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలో ఎన్నదగినవి కావడం లేదండి. తప్పు రామ 8:18 ఉందా? మన ఎడల ప్రత్యక్షం కాబోదు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. చూశారు, ఇప్పటి కాలపు శ్రమలు. ప్రభు ఏం చెప్తున్నాడు? లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యంగా. భక్తుడైన పౌలు ఏమంటున్నాడు? రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలో ఎన్నదగినవి కాదు. మహిమ మనము మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళినప్పుడు పొందుకోబోయే మహిమ. లేకపోతే ప్రభు ఈ యొక్క దానికి ముందుగానే ఆయన మధ్యాకాశంలోకి వచ్చి ఆ యొక్క రాకడలో మనం ఎత్తబడే వారంగా ఉంటే మహిమ రాజ్యంలోనికి
ప్రవేశిస్తాం. కనుక పౌలు దాన్ని దృష్టించి అంటున్నాడు, రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. ఈ శ్రమలు అని అనుకోవడానికి లేదు. కంపేర్ చేసుకోవాలా. మహిమ మనకు తెలుసు స్పోర్ట్స్లో ఎంతగా వారు విన్ అవ్వడానికి ఎంత ప్రయాసపడతారో మనకు తెలుసు. 400 మీటర్స్ డాష్, 200 మీటర్స్ డాష్, 100 మీటర్స్ డాష్. ఉదయం లేవగానే 4-5 కాలు వేసి పరిగెడతా ఉంటాడు. ఒక దినము కాదు, ఒక సంవత్సరం కాదు, కొన్ని సంవత్సరాలు మరి ఎంతో ఎక్కువైన రీతిగా తరిఫీదు చేసుకుంటాడు. శరీరాన్ని ఆయాసపరుచుకుంటాడు. తను తినే ఫుడ్ విషయంలో చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటాడు. ఎందుకంటే సన్నగా ఉండడం, శక్తి పొందుకోవాలా, సన్నగా ఉండాలి పరిగెత్తాలంటే. కనుక ఒక గోల్ కలిగి, ఒక ఆలోచన కలిగి ఆ యొక్క బహుమానం పొందుకోవడానికి అన్ని సంవత్సరాల ప్రయాసగా తను తీసుకో. అరే ఇన్ని సంవత్సరాలు తరిపిదు, ఎందుకు నా యొక్క ఫుడ్ విషయంలో అన్ని విషయాల్లో మితంగా ఉన్నాను అని అనుకోడు. తన గురి బహుమానం. ఇక్కడ మనం చూసినట్లయితే రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు అనుకుంటాడు ఆ అథ్లెట్. ఇన్ని సంవత్సరాలు ఎంత మితమైన రీతిగా, ఎంత నా శరీరాన్ని ఆయాసపరచుకొని ఎంతగానే ప్రయాసపడ్డాను దేనికోసం, ఆ యొక్క బహుమానం. ఆ బహుమానం వచ్చిందంటే ఇవన్నీ మర్చిపోతాడు. బహుమానం అనుకున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు తగ్గిగా, ఇన్ని సంవత్సరాలుగా నేను అన్ని విషయాల్లో రిస్ట్రిక్ట్ చేసుకున్నవాడిగా ఉంటూ ఉన్నానని ఇవన్నీ మర్చిపోతాడు. ఆ బహుమానం అందుకున్నాం. మనం కూడా అంతే. ఒక దినాన ఆ మహిమ పొందుకున్నప్పుడు క్రైస్తవ జీవితంలో పొందుకున్న శ్రమలు, నిందలు, అవమానాలు మనం జ్ఞాపకం చేసుకోం అని కూడా మరి మర్చిపోయేటటువంటి వారంగా ఉండబోతున్నాం. అలాగే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 1:6-7 వచనాలు చదవండి, ముగిస్తాను. ఇంకా సమయం లేదు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదాయి ఉందండి. అక్కడ 1 పేతురు 1:6-7 చదవండి. చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది. ఎంత మంచి మాట్లాడండి, ఎంత మంచి మాట. ఏదైనా మన కెరీర్లో ఏదైనా సాధిస్తే మన తల్లిదండ్రులు మనం మెచ్చుకుంటారు, సంతోషిస్తారు. ఇక్కడ మనం చూసినట్టు మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదాయి. ఆ చివరికి ఏమంటూ ఉన్నారు, మెప్పు, మహిమ, ఘనత వస్తుంది పరలోకంలో. దేవుడు మనను ఘనపరచువాడిగా ఉన్నాడు, దేవుడు మనను మెచ్చుకునేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఈ ఆలోచన మనకేమైనా వస్తుంది. లోకంలో వచ్చినటువంటి శ్రమలు, లోకంలో వచ్చినటువంటి ఇబ్బందులు, లోకంలో మనం ఎదుర్కొనేటటువంటి అశోధనల ద్వారా కురిగిపోయిన వారంగా, బాధపడే వారంగా, నొచ్చుకున్న వారంగా, దేవుని మీద ఆయాసపడి ఆయన మీద సణుగు వారంగా ఉంటే అది మనకు మంచిది కాదు, అది మనకు క్షేమం కాదు. ఇక్కడ ఆ పరిస్థితిలో చివరికి వెళ్ళిపోదాం, మరో వాక్యంలోకి వెళ్ళిపోదాం. యోహాను 15:18 లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందయ్యా. 19 ఏమంటున్నారు, మీరు లోక సంబంధులు కారు. తర్వాత ఇంకేమంటున్నారు ఆయన, నేను మిమ్మల్ని లోకంలో నుంచి ఏర్పాటు చేసుకున్నానయ్యా. యు ఆర్ చోజన్ బై గాడ్. మనము ఎందుకు అనబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు.
తర్వాత ఏమంటున్నారు ఆయన? అందుచేతనే లోకము మిమ్మను ద్వేషిస్తూ ఉంది. ఆ 16 అధ్యాయం 1-2 వచనాల్లో మీరు అభ్యంతర పడకుండా వాళ్ళని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలివేస్తారు. మిమ్మల్ని చెప్పు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొని కాలము వస్తుందండి. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆత్మలో బలపరచబడాలి, ఆత్మలో లేవనెత్తబడాలి. ఆ పౌలు శీలలు మనకు సాక్ష్యంగా, పేతురు యోహాను మనకు సాక్ష్యంగా ఉన్నారు. ఎంతమంది ప్రభు కొరకు హింసింపబడ్డారు, ప్రభు కొరకు చంపబడ్డారు, ప్రభు కొరకు హతసాక్షులు. ప్రార్థన చేస్తారు. మా దేవా, మా ప్రభు, రాత్రి సమయంలో తండ్రి నీ వాక్యాన్ని మేము చూసుకోవడానికి, ధ్యానించుకోవడానికి సహాయం చేసే కృపనిచ్చావు. వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆ 12 మంది శిష్యులను మీరు సిద్ధపరిచారు. వారికి అవసరమైనటువంటి విషయాలు మీరు బోధించారు. కొన్ని దినాల్లోనే మీరు శిష్యుని విడిచి, లోకాన్ని విడిచి వెళ్ళేటటువంటి ఆ యొక్క సమయం ఆసన్నమైనదని ఎరిగి ప్రభువా వారిని అన్ని రకములుగా బలపరిచారు. అంతేకాదు వారిని ప్రోత్సహించారు, స్థిరపరిచారు. తండ్రి, మేము కూడా బలపడాలయ్యా. సుఖవంతమైన, సౌఖ్యవంతమైన, ఇష్టమైనటువంటి బ్రతుకులు బ్రతకడానికి కాదు, కానీ నీ కొరకు శ్రమ పడుటకు, నీ కొరకు నిందలు అవమానములు సహించుటకు, అలాగే ఒకవేళ ఆది అపోస్తలులు పొందుకున్నటువంటి ఆ రకములైన తొందరలు మేము ఎదుర్కొనవలసి వచ్చింది. ప్రభు, వెనుక తీయక, భయపడక, ఆందోళన చెందక, నీ పక్షంగా నిలబడి వారినిగా మమ్మల్ని కూడా చేయమని యేసు నామం పేరిట వేడుకొంచు ఉన్నాం తండ్రి. ఆమేన్.